హాయ్ నమస్తే అండి. నేను మీ ఒగ్గు కరుణాకర్. ఇప్పుడు సద్దుల బతుకమ్మను ఎలా ప్రిపేర్ చేయాలో మీ ముందుకు వస్తుంది. ముందుగా ఇలా పూలనన్నీ సెట్ చేసుకొని తంగడి పువ్వు, ముత్యాల పువ్వు, గునుగు పువ్వు, ఇలా పువ్వులను అన్నీ ఒకే విధిగా ఒకే మాదిరిగా వచ్చేలాగా మంచిగా వేరుకొని కట్ చేసుకొని ఇలా ఒక తాంబాలము, తాంబాలంలో గుమ్మడి ఆకు పెట్టి విధంగా సెట్ చేసుకున్న పువ్వులు ఒకదాని తర్వాత ఒకటి లైన్గా ఒక వరుసలో పేర్చి మంచిగా పెట్టాలి. అదే ప్రకారంగా మళ్ళీ కొద్ది వెనక్కి జరిపి మళ్ళీ రెండో లైన్ చూస్తున్నారుగా. మనకు కొద్దిగా పువ్వు తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కలర్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ ప్రకారంగా పింక్ కలర్ తీసుకోవడం జరిగింది. రెండో లైను కంప్లీట్ అయింది. ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ ఇంకో లైన్ తీసుకోవాలి. సెకండ్ లైన్ అయిపోయాక సెట్ కాలేదు, సెట్ చేసి తీసుకున్నాము. అదే ప్రకారంగా ఫైనల్కి వచ్చేవారికి కొద్దిగా వెనక్కి జరుపుకుంటూ వచ్చేసి వెనక్కి పోవాలి. ఇలా చేసుకుంటూ మీదికి పోయేసరికి ఇలా పైకి ఒక పిరమిడ్ ఆకారంలో వచ్చే వరకు దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటూ సద్దుల బతుకమ్మను జగేరవాలి. ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. మా ఇంట్లో చేసే బతుకమ్మ, మా ఇంటి బతుకమ్మ ప్రకారంగా చూడండి. కలర్లు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ మీదికి వచ్చేవారు పిరమిడ్ ఆకారంలో మంచిగా సెట్ చేయడం జరిగింది. మా చెల్లె ప్రిపేర్ చేస్తుంది లాగా. ఈ ప్రకారంగా చూడండి. ఈ విధంగా చేసి చివరగా చిక్కుడాకు అని తమలపాకు అని బట్టి గౌరమ్మన్ మీద సెట్ చేయాలి. బతుకమ్మ రెడీ అయిపోద్ది. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఈ విధంగా బతుకమ్మను తీరొక్క పూలతో ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.